వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు షర్మిలతో టచ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా, దాదాపు వారం రోజులుగా ఈ ప్రచారం అయితే చాలా సీరియస్గా జరుగుతూ వస్తుంది. అయితే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, సిట్టింగుల మార్పు పేరుతో ఆయన చేసి తెర మీదకి తీసుకొస్తున్న ఒక హడావిడిగా తీసుకున్న నిర్ణయాలు నిజంగానే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఒక డైలమాలో పడేస్తూ వస్తున్నాయి. ఈరోజు సీనియర్లా జూనియర్లా అన్న తేడా లేకుండా, తన వెంట నడిచిన వాళ్ళ, ఇన్ని రోజులు తన అడుగు కలిపిన వాళ్ళ అన్న భేదాభిప్రాయాలు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి అందరినీ పక్కన పెడుతున్న తీరు, కొంతమందిని షఫుల్ చేస్తున్న తీరు, ఇంకొంతమందికి టికెట్లు ఇవ్వకుండా వాళ్ళకి నిజంగానే షాక్ ఇస్తున్న వైనం, ఇవన్నీ కూడా ఈరోజు చర్చనీయాంశం అవుతున్నాయి వైసీపీలో. అందుకే ఇప్పటికే సీక్రెట్గా కొంతమంది ఎమ్మెల్యేలు పదే భేటీ అవుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే వీళ్ళు భేటీ అవడమే కాదు, జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ఈరోజు ఏదైతే ఆయన సోదరైన షర్మిలతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎండార్స్ చేసే విధంగా, ఈ అంశాన్ని ఎండార్స్ చేసే విధంగా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న, ఏపీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న గిడుగు రుద్రరాజు లాంటి వాళ్ళు ఇప్పటికే ఒక కీలక ప్రకటన కూడా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు అంతా కూడా మాతో టచ్లోకి వచ్చారు అంటూ కూడా ఒక బాంబు అయితే పేల్చారు. ఆయన మాటలను ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలనే అంశాన్ని మనం పక్కన పెడితే, ఈరోజు నిజంగానే షర్మిలతో వైఎస్ అంచులైన కొంతమంది నేతలు, వైఎస్ మీద అభిమానం ఉన్న కొంతమంది నేతలు ఆమెతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే రేపో మాపో షర్మిలని ఏపీ రాజకీయాల్లో ముందు పెట్టి కాంగ్రెస్ ఒక సరికొత్త రాజకీయానికి తెరదీయబోతోందన్న చర్చ కూడా జరుగుతోంది. ఈరోజు నిజంగానే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు షర్మిల వెంట ఎందుకు నడిచే ప్రయత్నం చేస్తున్నారు? టీడీపీ జనసేన పొత్తులు ఖరారైన పరిస్థితుల్లో ఆ పార్టీల వైపు చూడకుండా ఎందుకు షర్మిల వైపే వీళ్ళు చూసే ప్రయత్నం చేస్తున్నారు? నిజంగా దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు షర్మిలతో టచ్లో ఉన్నారని ప్రచారంలో వాస్తవం ఎంత? నిజంగా వీళ్ళందరూ షర్మిలాని నమ్మినట్లయితే షర్మిల ఏపీ రాజకీయాల్లో మరో సంచలనానికి వేదిక కాబోతున్నారా? సో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. సో వీటి గురించి మనం వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామాలను మనం తెలుసుకోవాలి. ముందుగా మనం చూసినట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సిట్టింగుల మార్పు అనే అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి కారణం ఆయన చేయించుకుంటున్న సర్వేలే. గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఒక థమ్మింగ్ మెజారిటీతో ఆయన సీఎం కావడం జరిగింది. దాదాపు 151 సీట్లని జనం ఆయన కట్టబెట్టారు అవుట్ ఆఫ్ 175. ఒక భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చున్నారు. అయితే ఆయన కుర్చీలో కూర్చున్న డే 1 నుంచి ఒక వెండెట్టా పాలిటిక్స్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. సో ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి టీడీపీ నేతల అరెస్టుల వరకు, ఆఖరికి చంద్రబాబు నాయుడు అరెస్టు దాకా జగన్మోహన్ రెడ్డి టచ్ అయిన అంశమే లేదు. ఆ సంక్షేమ పథకాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆయన పాల మీద దృష్టి పెట్టినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా తప్పకుండా సీఎం అయి ఉండేవాళ్ళు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న మాట ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా టీడీపీని జనసేనని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అది వ్యక్తిగత వ్యవహారాల దాకా కూడా వెళ్ళింది ఆ టార్గెట్ చేయడం అనేది. అసలు ఈ రోజున టీడీపీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో జగన్మోహన్ రెడ్డితో కేసు పెట్టించుకొని నేత లేడంటేనే అది ఆశ్చర్యం కాదు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీని వెంటాడుతూ వచ్చారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా. సో ఒక వెండెట్టా పాలిటిక్స్. మొదటి 2 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటు కరోనా పుణ్యమాన్ని బాగానే నడుస్తూ వచ్చింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మంత్రులు మారుద్దామని నిర్ణయం తీసుకున్నారో అప్పుడే బాలినేని కానీ, సుచరిత కానీ, గొల్ల బాబురావు లాంటి వాళ్ళు కానీ వాళ్ళ రూపంలో ఒక సఫికేషన్ అయితే ఎదురైంది. వాళ్ళంతా ఆయన మీద తిరుగుబాటు చేసే విధంగా మాట్లాడారు. వాళ్ళల్లో కొంతమందిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు, సజ్జల లాంటి వాళ్ళు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే వరుస దెబ్బలు తగులుతూ వచ్చాయి వైసీపీకి. ఒకటి సిపిఎస్ రద్దు పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం కానీ, సో ఆయన ఉద్యోగులు కూడా నమ్మకుండా టీచర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కుతున్న పరిస్థితి కానీ, ఈరోజు చూస్తే ఆశా వర్కర్లు కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన మరో అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. దాదాపు 11 జిల్లాలని టచ్ చేస్తూ జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 3 స్థానాలు టీడీపీ కైవసమైన పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత 2 రోజుల తేడాతో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 4 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా టీడీపీకి ఓటేయడం జరిగింది. సో అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి, అంతకన్నా ఒక ఏడాది ముందు నుంచే మంత్రుల తిరుగుబాటు దగ్గర నుంచి ఆయన సర్వేల మీద పూర్తిగా ఆధారపడ్డారు. తన పనితీరుతో పాటు ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి పీకే టీమ్స్తో ఆయన సర్వే చేయించుకుంటూ ఉన్నారు.
ప్యారలల్గా తన ఇంటెలిజెన్స్ టీమ్తో కూడా ఆయన సర్వేలు చేయించుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్తోనే సిట్టింగ్ల మీద వ్యతిరేకత ఉందన్న ఒక ఫీడ్బ్యాక్తోనే ఎమ్మెల్యేలతో సహా మంత్రులను కూడా గడప గడపకు లాంటి కార్యక్రమాలకు పంపించారు. జనం వాళ్ళ ముఖం మీదే చీకొడుతున్నా వాళ్ళు మాత్రం ఆ ప్రోగ్రాంలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ చేయగలిగారు. అక్కడి నుంచి ఈ రోజు చేపడుతున్న జగనన్నకి చెప్దాం, మంత్రుల సాధికార యాత్ర మొదలుకొని అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే ఎమ్మెల్యేలను జనంలోనే ఉండించే ప్రయత్నం అయితే చేశారు. బట్ వన్స్ ఆ స్థాయిలో వ్యతిరేకత వచ్చిన తర్వాత జనంలో ఆ వ్యతిరేకత మాత్రం అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి పెడుతున్న సభలకు కూడా ఈరోజు జనం పారిపోతున్న పరిస్థితి ఉంది, కుర్చీలన్నీ ఖాళీగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ 4.5 ఏళ్లలో చేసిన చర్యల్లో అత్యంత పీక్ అయిన చర్య ఏంటంటే లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయడం. ఎక్కడైతే కుప్పంలో లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత దాదాపు ఒక 2 నెలల పాటు లోకేష్ పాదయాత్రను అడుగడుగున వైసీపీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. బట్ లోకేష్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర కూడా ఆయన ఎక్కడ భయపడకుండా వెనకడుగు వేయకుండా పాదయాత్ర మీద ఫోకస్ పెట్టి దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నమే చేశారు. ఆ స్థాయిలో లోకేష్ పాదయాత్రకి అప్లాజ్ వచ్చింది. పార్టీలో కూడా ఆయన ఒక యువనేతగా ఎమర్జ్ అవ్వడానికి కూడా పాదయాత్ర ఉపయోగపడింది. బట్ ఇదే సమయంలో లోకేష్ పాదయాత్రకు అడ్డుగట్ట వేసే ప్రయత్నమా లేకుంటే టీడీపీని డీమోరలైజ్ చేసే ప్రయత్నమా అనేది మనం పక్కన పెడితే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో. అప్పటి నుంచి కూడా దాదాపు 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. తర్వాత ఆరోగ్య కారణాల రీత్యా ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. అయితే అప్పటికప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత టీడీపీ డీమోరలైజ్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కట్టినా ఆ స్థాయిలో టీడీపీ డీమోరలైజ్ కాకపోగా చంద్రబాబు నాయుడు మీద ఒక సింపతి ఫ్యాక్టర్ అయితే పూర్తి స్థాయిలో ఏర్పడింది. ఇక అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా సర్వేలు బాట పడుతూ వచ్చారు. ఇక దానికి తోడు చూసినట్లయితే చంద్రబాబు మీద సింపతి రేపు టీడీపీని గెలిపిస్తుందని ఒక అంచనా, జనసేన వచ్చి కలవడం వల్ల నిజంగానే వైఎస్ఆర్సీపీకి డ్రాబ్యాక్ అవుతుందనే మరో సర్వే, ఇలా అనేక రకాల సర్వేలు అయితే జగన్మోహన్ రెడ్డి చేయించుకుంటూ వస్తున్నారు. ఆ ఫలితాలు కూడా అలాగే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మిగులుస్తూ వచ్చాయి. ఇక వేరే తెలంగాణ ఎన్నికల్లో ఎంతమంది చెప్తున్నా వినకుండా కేసీఆర్ సిట్టింగ్లు అందరికీ కూడా దాదాపు టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. అది ఆయనకు కూడా ఒక సెట్ బ్యాక్గా మారింది, కాంగ్రెస్కి అధికారాన్ని కూడా కట్టబెట్టింది. సో ఎప్పుడైతే తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజున వైఎస్ఆర్సీపీలో అసలు ఎవరు పనికొస్తారు, ఎవరు పనికిరారు, వాళ్ళ పనితీరు ఏంటి అన్న అన్ని కీలక విషయాలను పక్కన పెట్టి నువ్వా నేనా అన్న తేడా లేకుండా దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీలని జగన్మోహన్ రెడ్డి టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మంత్రా, ఎంపీనా, మాజీ మంత్రా లేకపోతే ఎమ్మెల్యేనా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి కదిలిస్తూ ఉన్నారు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ విడతల రజనీ లాంటి వాళ్ళని మనం చూస్తే చిలుకలూరుపేటలో ఆమె మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. కాపు సామాజిక వర్గంలో ఆమె మీద ఒక కన్సర్న్ అయితే లేదు అన్న కారణంగా ఆమెను తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో అనౌన్స్ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. మరి ఇక్కడ పనికిరాని విడతల రజనీ గుంటూరు వెస్ట్లో ఎంతవరకు పనికొస్తుంది అనేది అయితే ఒక పెద్ద క్వశ్చన్ అనే చెప్పాలి. అలా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ముందు వెనుక ఆలోచించకుండా కేవలం ఏదైతే తెలంగాణ ఎన్నికల ఫలితాలను కేసీఆర్కి వచ్చిన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ను పరిగణలోకి తీసుకొని సిట్టింగ్ల మార్పు పేరుతో ఆయన చేపడుతున్న ఒక చర్య మాత్రం ఎమ్మెల్యేలు నిజంగానే డిఫెన్స్లో పడేస్తుంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. అక్కడ మనం చూసినట్లయితే దాదాపు 65 మందికి పైగా ఎమ్మెల్యేలు కొత్త వాళ్లే ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో. వీళ్ళంతా కూడా రేపటి జగన్ కారణంగా వన్ సైడ్ వండర్స్గా తాము మిగిలిపోతామనే ఒక ఆవేదనలో కూడా ఉన్నారు. అసలు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసమే ఎదురు చూసిన పరిస్థితుల్లో ఈరోజు తాడేపల్లి నుంచి కానీ సలహాదారుల నుంచి కానీ ఫోన్ వస్తుందంటే ఎమ్మెల్యేలు వణికిపోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అలా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎమ్మెల్యేలని పూర్తి స్థాయిలో ఒక డిఫెన్స్లో పడేయగలిగారు. అసలు ఈ ఎమ్మెల్యేల డిఫెన్స్లో సంగతి పక్కన పెడితే ఈ మార్పులు చేర్పులకి ఒక అంతు లేకుండా పోయిన విధానం మాత్రం రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును కూడా డైలమాలో పడేయబోతోందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున మనం చూసినట్లయితే ఎమ్మెల్యేలంతా కూడా సీక్రెట్గా అనేక సార్లు భేటీ అవుతూ వస్తున్నారన్న సమాచారం కూడా ఉంది. ఇక ఇటీవలే చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఎంపీకి చెందిన ఒక గెస్ట్ హౌస్లో బెంగళూరులో దాదాపు 80 మంది ఎమ్మెల్యేలకు పైగా భేటీ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాగే సిట్టింగ్ల విషయంలో వ్యవహరిస్తూ పోయినట్లయితే తాము పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా వేయడానికే సిద్ధమవుతున్నామని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చున్నారు. ఆ ఎమ్మెల్యేలు సీక్రెట్గా భేటీ అవడమే కాదు, ఈరోజు మెజారిటీ సీనియర్ నేతలు కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు కానీ ఓపెన్గానే వైసీపీలో చర్చించుకుంటున్నారు ఈ మార్పుని. ఇక జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత మీడియాలో మొదలుకొని అనేక అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఈ మార్పు ఈ సిట్టింగ్ల అంశం మాత్రమే హైలైట్ అవుతుంది, ఎన్నికల అంశం కూడా పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీలో అసలు ఈ రోజున ఏం జరుగుతుందో అర్థం కానీ ఒక డైలమా అయితే ఏర్పడింది. నీరుగప్పిన నిప్పులా వైఎస్ఆర్సీపీలో పరిస్థితి ఉందన్న చర్చ కూడా బయటకు వస్తూ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున
మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేయడానికి రెడీగా ఉన్నారని టీడీపీ కూడా లెక్కలు గడుతూ వస్తుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లోనే ఈ రోజున మెజారిటీ ఎమ్మెల్యేలు దాదాపు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు షర్మిలతో టచ్లోకి వచ్చారని ప్రచారం కూడా ఉంది. ఎందుకు షర్మిలతో టచ్లోకి రావడానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. ఇటీవలే చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీగా స్టేట్మెంట్ ఇచ్చున్నారు. వైఎస్ఆర్సీపీలో టికెట్ రాని వాళ్ళని, టికెట్ లేకుండా పక్కన పెట్టిన వాళ్ళు టీడీపీలోకి వస్తానంటే మేము గేట్లు మూసేస్తామన్నట్టుగా ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగానే టీడీపీ కొన్ని సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. సో అటు చంద్రబాబు నాయుడు వైపు నుంచి, జనసేన వైపు నుంచి ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్ అయినాయి వైఎస్ఆర్సీపీ అసంతృప్త నేతలకు. అందుకే ఈరోజు షర్మిల వైపు వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ ఉంది. కేవీపీ లాంటి వాళ్ళు ఈ అంశాన్ని ఇనిషియేట్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు షర్మిల తెలంగాణలో దాదాపు పార్టీ పెట్టిన గత 4.5 ఏళ్లుగా వైఎస్ఆర్టీపీ పేరుతో ఒక సంచలన ప్రయోగానికి అయితే తెరదీశారు. ఆవిడ పాదయాత్ర పేరుతో ఎప్పుడు జనంలో ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఓట్ బ్యాంక్ని అయితే ఆమె గెయిన్ చేయలేకపోయారు. కాంగ్రెస్లో విలీనం కోసం మొన్నటి ఎన్నికల సమయంలో పట్టుబట్టిన బట్ తెలంగాణలో వేరే పవర్ సెంటర్ ఏర్పడడం ఇష్టం లేక రేవంత్ రెడ్డి వర్గం దాన్ని అడ్డుకుందనే ప్రచారం అయితే జరిగింది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల్లో షర్మిలను పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ స్కెచ్ వేస్తూ వచ్చింది. అవసరమైతే ఆమెను సీఎం అభ్యర్థిగానో లేకుంటే పీసీసీ చీఫ్గానే అనౌన్స్ చేసి మనం ముందుకెళ్లాలనే ఆలోచన కూడా చేసింది. షర్మిల కూడా అందుకు అంగీకరించింది. ఆ మధ్యలో మనం చూసినట్లయితే బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళు ఏపీ మీదే ఫోకస్ పెట్టారు. పలు కుల సంఘాలతో కూడా ఆయన భేటీ అవుతూ కూడా వచ్చున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో రేపో మాపో షర్మిల ఏపీలోకి ఎంటర్ కావడం ఖాయమన్న చర్చ ఉంది. ఈ రోజున కేవీపీ లాంటి వాళ్ళు దాన్ని ఎండార్స్ చేస్తున్నట్టుగా కొన్ని ప్రకటనలు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా రాహుల్ ప్రియాంక కూడా షర్మిల విషయంలో పూర్తి స్థాయిలో కన్సర్న్తో ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. షర్మిల కూడా వాళ్ళు ఏ ఎజెండా ఇస్తే ఆ ఎజెండాతో ముందుకెళ్లాలని ఆలోచన కూడా చేస్తూ వస్తున్నారు. అందుకే ఎప్పుడైతే ఈ ప్రచారం, ఈ సమాచారం బయటికి లీక్ అవుతుందో అప్పుడే ఈ రోజున వైఎస్ఆర్సీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తమకు టికెట్ ఇవ్వరని అంచనా వేస్తూ ఉన్నారో, తమకు ఎలాగూ తమ స్థానం నుంచి పక్కకు షఫుల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆందోళనలో ఉన్నారు. సో ఎలాగూ వైఎస్ఆర్సీపీలో ఉంటే గెలవమనే ఒక అంచనాతో ఉన్నారు. జనసేన టీడీపీ పొత్తుల కారణంగా తమ ఓటమి ఖాయమని అంచనాలు వేస్తున్నారో వీళ్ళంతా కూడా ఈరోజు దాదాపు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు షర్మిలతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో కొత్త ముఖాలు ఎంతమంది అయితే ఉన్నారో 2019 ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు, ఆ స్థాయిలో వైఎస్తో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి పుల్ అయిన పరిస్థితి తర్వాత రోజుల్లో. అందుకే ఆ రోజున వైఎస్ టికెట్లు ఇచ్చి ఎంతోమంది పైకి తీసుకొచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. మంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. ఇక అందుకే అలాంటి ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ని రీవ్యాంప్ చేసే దిశగా షర్మిలతో టచ్లోకి వచ్చారనే ప్రచారం ఉంది. అటు కేవీపీతో పాటు ఇటు డీకే శివకుమార్ లాంటి వాళ్ళు ఈ అంశాన్ని ఇనిషియేట్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక రేపో మాపో పూర్తి స్థాయిలో షర్మిలతో కలిసి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు కూడా రాబోతున్నారని కొన్ని లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. గిడుగు రుద్రరాజు లాంటి వాళ్ళు ఇప్పటికే దీన్ని ఎండార్స్ చేస్తూ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. మాతో ఎంతమంది టచ్లో, దాదాపు 40 మంది టచ్లోకి వచ్చారు అని చెప్పేసి కూడా. దానిలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్గా రాజకీయాలు అనేది పులి మీద స్వారీనే. ఈరోజు టీడీపీ జనసేనలో గేట్లు క్లోజ్ అయ్యాయని చెప్పిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎలాంటి ఆల్టర్నేటివ్ లేని సమయంలో ఈరోజు వీళ్ళంతా కూడా ఏదో ఒక ఆప్షన్ కోసం చూస్తూ ఉన్నారు. ఆ ఆప్షనే ఈరోజు షర్మిలగా కనిపిస్తోంది. త్రూ షర్మిల కాంగ్రెస్ వాళ్ళకి ఆల్టర్నేటివ్గా కనిపిస్తోంది. అందుకే ఈరోజు నెక్స్ట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైతే అసలు వైఎస్ఆర్సీపీ కనుమరుగవుతుంది. మళ్ళీ ఎగైన్ రాష్ట్రంలో టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న ఎజెండానే తెర మీదకి వస్తుందన్న అంచనాలు కూడా కొన్ని ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఎమ్మెల్యేలంతా కూడా తిరిగి షర్మిల వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. ఎలాగూ తన అన్న మీద ఆస్తుల పంపకాలు కావచ్చు, రాజకీయంగా తనను ప్రాధాన్యత ఇవ్వలేదనే ఒక ఆందోళన కావచ్చు, ఇలాంటి వాటితోనే షర్మిల ఆయన మీద పూర్తి స్థాయిలో తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు షర్మిల నిజంగా ఏపీలో అడుగు పెడితే ఆ అసంతృప్త ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ మీద, జగన్ మీద అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు అంతా కూడా ఆమెతో నడిచే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఒక ట్రయాంగిల్ ఫైట్కి ఏపీ రాజకీయాలు రేపు ఎన్నికల్లో వేదికైనా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మొత్తానికి ఇప్పటికిప్పుడు షర్మిల రేపు కాంగ్రెస్లో అధికారంలోకి తీసుకొస్తుందనే అంశాన్ని మనం పక్కన పెడితే ఇంతమంది ఎమ్మెల్యేలు నిజంగా ఆమెతో టచ్లో ఉంటే ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికైనా కాంగ్రెస్ని ఎలక్షన్స్ వైపు పుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ దిశగానే రాహుల్ అండ్ డీకే లాంటి వాళ్ళు స్కెచ్ చేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. ఓవరాల్గా షర్మిలతో అంతమంది ఎమ్మెల్యేలు టచ్లోకి వస్తే వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు బుజ్జగించే ప్రయత్నం చేస్తారు, మరి షర్మిలాని ముందు పెట్టి కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.